భారతీయులకు మాత్రమే సొంతమైన కొన్ని ప్రత్యేకమైన కళలున్నాయి. ఇవి ఎంత గొప్పవైనా సరే తరతరాల పాటు కొనసాగాలంటే తగినంత ప్రోత్సాహం ఉండాలి. ఆ కళను కాపాడుకోవాలన్న ఆరాటమైనా ఉండాలి. ఆ ఆసక్తితోనే తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన విజయలక్ష్మి కలంకారీ కళను సంరక్షిస్తున్నారు. వారసత్వంగా వస్తున్న ఈ కళను తనతో ఆపేయకుండా నలుగురికి పంచుతున్నారు. పైగా ఈ కలంకారీలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ఈ కళతో అద్భుతంగా చిత్రించి జాతీయ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగారు విజయలక్ష్మి. తండ్రి ఆకాంక్షకు అనుగుణంగానే ఈ కళను నేర్చుకున్నారని చెబుతున్నారామె. సరైన ప్రోత్సాహం లభిస్తే ఇంకెంతో మందికి నైపుణ్యం అందిస్తామని అంటున్న జాతీయ పురస్కార గ్రహీత విజయలక్ష్మితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. శ్రీకాళహస్తి అంటే వాయులింగేశ్వరుడే కాదు, కలంకారీకి కూడా పెట్టింది పేరు. హస్తకళల్లో అత్యంత రమణీయమైన, ఆకర్షణీయమైన, అందమైన కళ కలంకారీ. కలంకారీ అంటే గతంలో వాల్ హ్యాంగింగ్స్కో లేకపోతే చిన్నపాటి వస్త్రాల మీద కలంకారీ ఈ చేనేత కళను ప్రదర్శిస్తూ ఉపాధి పొందేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు కలంకారీ కళాకారులు కూడా తమ తీరును మార్చుకొని మహిళలు అలంకరించుకునే, అదేవిధంగా మహిళలు ధరించే చీరల మీద కూడా కలంకారీ కళను ప్రదర్శిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కలంకారీని ఒక కళగా మార్చేశారు. అసలు ఈ కలంకారీలో 4x6 4x6 విస్తీర్ణంలో పొడవుతో ఉన్న బట్ట మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరించి కలంకారీ కళను ప్రదర్శించి జాతీయ స్థాయిలో అవార్డు సాధించారు తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన ఓ మహిళ. ఆ మహిళ మన దగ్గర ఉన్నారు. వెంకటగిరి మండలం కుప్పంపల్లి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఉన్నారు. మనం చూడొచ్చు. అభినందనలమ్మ, మీరు జాతీయ స్థాయిలో కలంకారీ ఈ కళను ప్రదర్శించి ఈ అవార్డు పొందారు రామాయణ ప్రధాన ఘట్టాలకు సంబంధించి. అసలు ఆ అవార్డు సాధించడంలో మీరు ఎలాంటి శ్రమ ఉంది, ఎలాంటి పట్టుదల ఉంది? శ్రమ సార్, చిన్నప్పటి నుంచి ఈ కళను చూస్తూనే పెరిగాము. మా ఇంట్లో ఈ కళ మా నాన్న మా అమ్మ చేస్తుండగా చూసి ఆ మెలకువలు నేర్చుకొని మా నాన్న ఫస్ట్ గురువు, తర్వాత మా చిన్నాన్న ఆయన తర్వాత గురువు మునికృష్ణారెడ్డి, తర్వాత మా అక్క ఇన్స్పిరేషన్తో ఆమె నేషనల్ అవార్డు తీసుకునింది. మహిళలలో తొలి నేషనల్ అవార్డు ఎవరంటే అది మునిరత్నమ్మే అని గర్వంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆ స్థానం ఎవరికో, రెండో స్థానం ఎవరికో దక్కకుండా నాకే దక్కడం నాకు చాలా ఆనందమైన విషయము. కానీ ఆమె ఇన్స్పిరేషన్తోనే నేను ఇంత దాకా రావడం జరిగింది. మా ఊర్లో ఇక్కడ వచ్చేటప్పటికి ఎటువంటి సదుపాయాలు లేవు. కానీ ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ధైర్యంగా నిలబడుకొని ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొని వాళ్ళకంటూ ఉపాధి కావాలి అన్న ఒక ఆశ మా నాన్న చెప్పేవాళ్ళు. ఆడపిల్లలు కష్టపడి తమ కాళ్ళ మీద తమ నిలబడాలమ్మా, మీరు కష్టపడి నేర్చుకున్న కళని మీతో అంతరించిపోకుండా మీ చుట్టుపక్కల ఉన్న మీ మన బంధువులు కావచ్చు, మన ఎవరైనా కావచ్చు, తారతమ్యం లేకుండా ఈ కళని అందరికీ నేర్పించండి అమ్మా అని మా నాన్న మా అక్క స్ఫూర్తితోనే నేను ఇంతదాకా రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాక ఇక్కడ మా వాతావరణానికి తగ్గట్టు వాతావరణం సహకరించకపోయినా కూడా సరే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మా కుటుంబ సభ్యులు సలహా మేరకు, తర్వాత మా ఆయన సహకారంతోనే ఇంతవరకు రావడం జరిగింది. తర్వాత వీళ్ళు ఇక్కడ నాకు తోబుటోలు అందరూ ఉన్నారు. తోబుటోళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు ఇక్కడ. అందరూ వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దే ఇక్కడికి రావడం, నేర్చుకోవడం జరిగింది. కలంకారీ కళను కొనసాగించాలని ఎందుకు అనుకున్నారు? ఆర్థికంగా అంత లాభం చేకూర్చే అంశం కాదు కదా, కానీ ఎందుకు మీరు దీన్ని కొనసాగించాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు కళ అంతరించిపోకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాక దానిలో ఆదాయాలు అనేది తర్వాత సంగతి. ఫస్ట్ మనం బతకడం కాకుండా మనతో పాటు నలుగురికి ఇవ్వడం అనేదంతా తృప్తి వచ్చింది సార్. ఆ తృప్తి కొరకే దీన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ఎంతమందికి శిక్షణ ఇచ్చింటారమ్మా మీరు ఈ ప్రాంతంలో? మీ అత్తగారింటికి మీరు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత, కుప్పంపల్లికి వచ్చిన తర్వాత ఎంతమందికి శిక్షణ ఇచ్చారు? ఆ శిక్షణ పొందిన వారు ఎలా ఉపాధి పొందుతున్నారు? ఇచ్చాను సార్, 40 మంది దాకా శిక్షణ అయితే ఇచ్చాను. కానీ కొన్ని కారణాల చేత కొంతమంది వేరే ఊర్లోకి వెళ్ళిపోవటము, రకరకాల పరిస్థితులతో ఇప్పుడు నా దగ్గర ఒక 30 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు జాతీయ అవార్డు తీసుకున్నారు కదా, నేషనల్ అవార్డు. ఆ నేషనల్ అవార్డుకు సంబంధించి ఈ కలంకారీ కళతో ఏమేమి ప్రదర్శించారు, ఎలా దాన్ని ఆ థీమ్ని ఎలా ఎంచుకున్నారు మీరు?
థీమ్ని ఎంచుకోవడానికి కలంకారిని మనం మార్చేదానికి ఏం లేదు సార్. దాన్ని రామాయణం, కృష్ణలీల, మహాభారతం వంటి స్టోరీలు మనకి తెలిసినటివే. దానిలో ఉన్న కళనే మనం ప్రదర్శిస్తేనే మనకి గొప్ప, మన దేశానికి గర్వకారణం. ఏంటంటే ఫస్ట్ ఎవరిని అడిగినా సీతారాములనే చెప్తారు. ఆ సీతారాములనే మనం ఆదర్శంగా తీసుకొని కూడా మన జీవనం కొనసాగిస్తున్నాం. కాబట్టి దాన్ని ఎంచుకొని ఇంత దాకా రావడం జరిగింది. ఏ ఘట్టాలు మీరు జాతీయ అవార్డుకు సంబంధించి? దానిలో ఘట్టాలు అని అంటే రామ్ పట్టాభిషేకం అని, ఆయన అడవులకు వెళ్ళడం ఏంటి, ఆయన అన్నదమ్ములతో మెలగడం, అట్లాంటి ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని చేయడం జరిగింది సార్. అంటే ఆ నేషనల్ అవార్డు సాధించిన పెయింటింగ్ సంబంధించి ఎంత సమయం తీసుకున్నారు, దానికోసం మీరు ఎంత శ్రమించారంటారు? అది 3 సంవత్సరాల సమయం అయితే తీసుకున్నాం సార్ దాన్ని పెయింటింగ్ చేయడానికి. అది కంటిన్యూగా రోజు మొత్తం చేయాలంటే కష్టం సార్ పెయింటింగ్ని. మనం కొద్దిగా ఆలోచించుకోవాలా, ఇది ఇక్కడ సరిపోతుందా లేదా ఇంకొద్దిగా మార్చాలనా, ఇంకా ఇంప్రూవ్ చేయాలనా, ఇది బెటర్గా వచ్చిందా లేదా అని మన ఆలోచనలని దాన్ని ఫస్ట్ ఒక స్కెచ్ రూపంలో వేసుకొని దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సార్. 3 సంవత్సరాల పాటు శ్రమించారు. 3 సంవత్సరాలు అంటే అది కంటిన్యూగా చేయలేము సార్. అది దానికంటూ టైం, రోజులో ఇంత టైం అని కేటాయించుకుంటూ చేసుకొని వెళ్ళాలి సార్. అంటే భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏంటి, మీ లక్ష్యం ఏంటి? సార్ ప్రభుత్వం సహకరిస్తే ఇంకా కొద్దిగా చేయాలా, ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది, మహిళలకి ఒక గట్టిగా స్ఫూర్తిగా ఉండాలనేది నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇప్పటి వరకు మేము చేసింది మా సొంతం, మా విశ్వనాథ్ రెడ్డి అంటే మా తమ్ముడు, ఆ అబ్బాయి సహకారంతోనే నేను ఇంత చేయగలిగాను. మనకి చేయగలిగి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ట్రైనింగ్లు కానీ వర్క్షాపులు కానీ అట్లాంటివి నిర్వహిస్తే ఇంకొద్దిగా బెటర్గా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఇట్లా ఈ ఒక మారుమూల ప్రాంతం కాకుండా ఇట్లాంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు మీరు శ్రీకాళహస్తి కావచ్చు, లేకపోతే ఇట్లా వెంకటగిరి కావచ్చు, ఈ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఏమైనా ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? ఎట్లా అంటారు? ఉంది సార్. ట్రైనింగ్ సెంటర్లు పెట్టాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, మెయింటెనెన్స్కి ఉంటుంది, వాళ్ళకి కొద్దిగా స్టైఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పాటు కొద్దిగా అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన కార్యక్రమాలు సార్. వాళ్ళ కుటుంబ రీత్యా వాళ్ళకి నిత్యావసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అవి చూసుకోవాలి. దాంతోపాటు మనం ఏదన్నా వాళ్ళకి వేతనం ఇవ్వగలిగి స్టార్ట్ చేయగలిగితే మంచిదని చెప్తాను సార్. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను 4x6 విస్తీర్ణంలో ఉన్న క్లాత్లో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన ఈ మహిళ తాను తమ అత్తగారి ఊరిలో కూడా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం ఈ కుప్పంపల్లి గ్రామంలో కలంకారీ ఈ కళపై, చేనేత కళపై వారికి శిక్షణ ఇచ్చి అందంగా చీరల మీద తీర్చిదిద్దుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. ఈ శిక్షణ పొందిన వీరిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజులు ఈమె దగ్గర శిక్షణ తీసుకున్నారమ్మా? శిక్షణ ఈ కలంకారీలోకి రావడానికి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటారు? నేను ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. దీనికి ముందు నేను ఫార్మర్గా కలుపులకి వాటికి పోతా ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే ఏదో రూపాయి వస్తుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పేతాళ్ళకి మా నాన్న మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చి నేర్పించారు. ఇక్కడ నేను 6 సంవత్సరాల నుంచి ట్రై చేసి నేర్చుకున్నాను. ఓకే. అంటే ఈ కలంకారీకి ముందు మీకు ఆదాయం ఎంత ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు? కలంకారీకి ముందు ఆదాయం ఏదన్నా పనులు ఉంటే పోయేది, లేదంటే నార్మల్గా ఇంటి దగ్గర ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రూపాయి వచ్చేది, బాగున్నాము. సో అంటే బాగా బెటర్గా ఉందంటారు ఎందుకంటే? బాగుంది. ఎలా ఉందమ్మా మీరు కలంకారీ నేర్చుకోవడానికి ముందు, కలంకారీ నేర్చుకున్న తర్వాత మీ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? బెటర్గా ఉంది సార్. అంటే ముందు ఏం చేసేవాళ్ళు మీరు? ముందు ఏమి ఖాళీగా ఉండేది, పనికి పోయేది. ఈ పని వచ్చిన తర్వాత ఇంటికాడే డైలీ చేసుకుంటున్నాము. రూపాయి మిగులుతుంది, మాకు ఆదాయం వస్తుంది. కలంకారీ మీద శిక్షణ తీసుకోక ముందు మీ పరిస్థితి ఎలా ఉండేది, కలంకారీ మీద శిక్షణ తీసుకున్న తర్వాత ఎలా ఉందంటారు? సార్ నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత 16 సంవత్సరాల నుంచి దీంట్లోనే పనిచేస్తున్నాను. నేను డ్రాయింగ్ వేస్తాను, పెయింటింగ్ 2 చేస్తాను. మా గురువు విజయలక్ష్మి అక్క దగ్గర నేర్చుకున్నాము. మేము ఫస్ట్ మాకు నోట్బుక్లో నేర్పిస్తారు పెన్సిల్తో, తర్వాత స్కెచ్ గుడ్డిస్తారు, దాంతో రాస్తాము. ఖాళీగా ఉన్న టైంలో అక్క మేము ఖాళీగా ఉన్నాము, మాకు ఏదన్నా పని నేర్పించండి అంటే అక్కే దగ్గరుండి ఇవన్నీ నేర్పించేది. తర్వాత దీంట్లోనే అంటే సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే రామాయణం ఇలాంటివి రాస్తూ ఉంటాం కదా, తెలియనట్టు నేర్చుకుంటూ గీస్తూ ఉంటా ఉంటుంది సార్. అది ఓకే. అంటే ఈ కళకు ముందు అయితే ఉపాధి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు మీకు?
ఆదాయం మెరుగే సార్. మేము ఖాళీగా ఉన్న టైంలో ఈ పని నేర్చుకోవడం వల్ల హ్యాపీయే కదా సార్. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలకు కలంకారీపై శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పించడమే కాకుండా వారిలో ఉన్న కళను నైపుణ్యాన్ని వెలికి తీస్తూ మారుమూల ప్రాంతాలకు కూడా ఈ కలంకారీ ఈ కళను వ్యాప్తి చెందేలా జాతీయ అవార్డు గ్రహీత విజయలక్ష్మి కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే ఇలాంటి శిక్షణా కేంద్రాలు కలంకారీ కళ అంతరించిపోకుండా ఎక్కువ మంది ప్రజల్లోకి ఇది వెళ్ళడానికి వీలుగా తన వంతు కృషి చేస్తూ కలంకారీ కళను మరింత వృద్ధి చేసేందుకు చర్యలు చేపడతానన్న అభిప్రాయం విజయలక్ష్మి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పంపల్లి నుంచి.